number you're trying to reach is currently busy. ఏమా బావగారి ఫోన్ కలుస్తుందా? లేదన్నయ్య, ఎంగేజ్ వస్తుంది. నాకు మాట చెప్పు విద్య, బావగారి మీద నీకు నమ్మకం ఉందా? ఏ అన్నయ్య, ఎందుకలా అడిగా? ఏం లేదురా, పరిస్థితులు. అమ్మతో నేను నమ్మకంగా బావగారిని తీసుకురాగలను అని చెప్పగలిగాను. ఆ నమ్మకానికి బలం నా చెల్లి కూడా ఇవ్వాలి కదమ్మా. అన్నయ్య, నేను మోసపోయాను అని అనుకోవడం లేదు. ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అన్నయ్య, ఫోన్ రింగ్ అవుతుంది. విద్య, చాలాసేపటి నుంచి నేను నీ ఫోన్కే ట్రై చేస్తున్నాను, ఎంగేజ్ వస్తోంది. అవునా? నేను నీకే ఫోన్ చేస్తున్నాను. విద్య, ఫోన్ ఇలా ఇవ్వు. హలో బావగారు, మీరెక్కడున్నారు బావగారు ఇప్పుడు? నేను బాంబేలో ఉన్నాను. ఎప్పుడో వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతే ఇక్కడ నా చెల్లి ఏమైపోవాలి? అసలు మీరేమనుకుంటున్నారు? ఇంతకాలం నిజం దాస్తూ మీరేమైపోయారో తెలియక చస్తూ బ్రతుకుతుంది నా చెల్లి. మీరు మెళ్ళో తాళి కట్టేసి వెళ్ళిపోయారు. కనీసం అడ్రస్ కూడా తెలీదు, మనిషి కుటుంబం ఏదో తెలీదు. ఇవేమీ తెలియకుండా నా చెల్లి ఆ తాలి బరువు మోయడం ఏంటి? ఇక్కడ ప్రాణం తీసుకునే పరిస్థితిలో ఉంది నా చెల్లి. కుటుంబ పరువు ఎక్కడ పోతుందోనని క్షణక్షణం నరకంతో బ్రతుకుతున్నాం మేము. అమ్మకు కూడా నిజం తెలిసిపోయింది. ఎలా ఓదార్చాలో, తను ఏమంటుందో అసలేం అర్థం కావట్లేదు. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? అర్థం చేసుకోగలను బావగారు. మీరు ఎవరో ముందు నాకు చెప్పండి. అసలు మీ ఫ్యామిలీ ఎవరు? అసలు మీ వివరాలేంటి? మాకు తెలియకుండా ఎందుకు మీరు దాస్తున్నారు? ఎందుకు దూరంగా ఉంటున్నారు? నేనిప్పుడు అమ్మ గురించి, ఫ్యామిలీ గురించి బావగారికి చెప్తే ఆయన ఆవేశంలో మా ఇంటికి వెళ్ళే అవకాశం లేకపోలేదు. అలా వెళ్తే అమ్మ వాళ్ళకి విద్య అడ్రస్సు, వివరాలు తెలిసిపోతాయి. అది ప్రమాదకరం. నేను వెళ్తే గానీ అక్కడ సమస్యను సరిదిద్ది విద్యని నాతో పాటు కాపురానికి తెచ్చుకోలేను. ఇప్పుడు చెప్పకూడదు. అడుగుతున్నాను కదా, మాట్లాడరే. బావగారు, అన్ని వివరాలు నేనే వచ్చి మీతో మాట్లాడతాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి నేను మీతో ఏ వివరాలు చెప్పలేను. నేనిలా మాట్లాడుతున్నానని నన్ను మీరు అపార్థం చేసుకోకండి ప్లీజ్. అపార్థం చేసుకోవద్దు అంటే నమ్మకం కలిగేలా ఇంతవరకు మీరున్నారనే అనుకుంటున్నారా? అలా అని నేను మిమ్మల్ని నమ్మించలేకపోయానేమో బావగారు. కానీ విద్య అంటే నాకు ప్రాణం. తన కోసమే బతుకుతున్నానండి. ఆ మాట నిరూపించుకునే ఏ ఆధారము నా దగ్గర లేదు. నేను వచ్చాక అది మీకే అర్థమవుతుంది. రేపే బయలుదేరి వస్తున్నాను బావగారు, నన్ను నమ్మండి. మీరు రాలేదంటే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. నా చెల్లి కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను. ఈ మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి బావగారు. సరే బావగారు. నువ్వేం భయపడకు. ఫోన్ ఇట్టా ఇవ్వు. మమ్మీ, ఏంది ఏడుండవు నువ్వు? ఈడ సేవా కార్యక్రమానికి టైం అవుతా ఉండాది.
బిక్కి బిక్కిమంటూ అనాథ పిల్లలు ముసలోళ్ళు నీ కోసం మనతో సేవ చేయించుకునేదానికి ఎదురు చూస్తా ఉండారు. వస్తున్నాను మమ్మీ. ఒరే భద్రం, పిల్లలు వృద్ధులు అయిపోయారా? ఇంకా తర్వాత కార్యక్రమం ఏంట్రా? పారిశుద్ధ్య పనుల్లో సేవలందిస్తున్న ఆళ్లపాటి వారు. ఇది టైటిల్ మావయ్య. బో ఓ హా, అంటే ఇప్పుడేం చేయాలి? పారిశుద్ధ్యం అంటే ఏంటి? పారిశుద్ధ్యం అంటే ఊడిసే పనమ్మి. అవును మ్యాగీ, ఇప్పుడు అత్తయ్య నువ్వు కలిసి రోడ్లు ఊడవాలి. వాట్? నో 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 నో, నేను చేయను. అమ్మి, ఊడ్సను అంటే ఎట్టా చెప్పు? జనాల్లో మైలేజీ రావాలంటే ఇట్టాంటి ఫోటోలేగా మన పొలిటీషియన్లు పబ్లిసిటీకి వాడేది. హా, భద్రం, మరి రోడ్డు ఓడ్చడం లాంటివి ఎట్టారా? రోడ్లు యాడున్నాయి? మనం ఇప్పుడు యాడికి పోవాలా? ఎక్కడికి పోవక్కర్లేదు అత్తయ్య. ఇదిగో ఈ గ్రీన్ మ్యాట్ లోనే అన్నీ ఉంటాయి. ఇక్కడ చీపురు పట్టి ఊడిస్తే వెనకాల మనకు కావాల్సిన రోడ్ వేసుకోవచ్చు. ఓ అట్నా, ఇది భలే బాగుండాదిరా. అమ్మి, చేత సీపురు పట్టుకో. రే భద్రం, నాకు కూడా సీపురు ఇవ్వరా? అట్నే అత్తయ్య.